వచ్చి అక్లూరు విలేజ్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే ఈ మా యూపీఎస్ అక్లూరు గవర్నమెంట్ స్కూల్లో ఈ వాటరు వర్షం కారణంగా వాటర్ నిలిచిపోయింది. దీన్ని తొందరగా అధికారులు దీన్ని వాటర్ను అక్కడ డ్రైనేజ్లోకి తొలగించాలని చెప్పేసానని మేము గవర్నమెంట్కు ఈ స్కూల్కు సంబంధించినటువంటి యజమానులకు మేము తెలియజేస్తున్నాం సార్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పిల్లలు ఈ బ్యాడ్ వాటర్ ద్వారా ఏమవుతుందంటే కాళ్ళు చెడడం కానీ ఇబ్బందులు, ఇప్పటికీ పిల్లలు చాలామంది ఫీవర్తో ఉండడం వల్ల డెంగ్యూ జ్వరాలు పిల్లలకు, పేద పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇవి మరమ్మతులు ఇవన్నీ ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి ఇవి క్రమంగా ఇవి లేకపోవడం వల్ల, సవలతు లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు అనేది ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అన్ని సవలతులు గవర్నమెంట్ అనేది ఇవన్నీ సక్రమంగా పిల్లలకు అనుకూలమైనటువంటి ఇవి ఉంటే చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకునడానికి అవకాశం ఉంటుంది సార్. దీనికి ఖచ్చితంగా మీరు దీన్ని చర్య తీసుకొని దీని మరమ్మతులు చేపట్టి అక్కడ సార్ మాకు ఇంకా స్వరస్పతి దగ్గర ఉన్నటువంటి పైన హైట్గా కనబడుతున్నటువంటి స్కూల్ అది ఏదైతుందో సార్, దాని వర్షానికి అది కూలిపోవడం జరిగింది. దాన్ని అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఇంకోటి ఏంటంటే స్లాపు, ఇంకా దాని పక్కకు ఉన్నటువంటి స్కూల్ కూడా అది కూలిపోయింది. అది చాలా ప్రమాదకరంగా ఉన్నది. దాన్ని ఖచ్చితంగా దాన్ని తీసివేయడం అనేది తొందరగా దాన్ని యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ అధికారులు దీనిపైన స్కూల్కు సంబంధించిన అధికారులు తొందరగా దాన్ని పనులు మరమ్మతులు దాన్ని చేయాలని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేద పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది పిల్లలు జ్వరాలతో ఉంటున్నారు. సో కాబట్టి మన ఈ వాతావరణ సిచ్యువేషన్స్ కరెక్ట్ లేవు కాబట్టి సార్ దీన్ని ఏ విధమైన కానీ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్. స్టడీయింగ్ థర్డ్ క్లాస్. ఈ స్కూల్లో బాగా నీళ్ళు ఉండడంతో కొందరు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలను, నర్సరీ పిల్లలను కూడా ఇది ప్రైవేట్కే పంపిస్తున్నారు. నేను కూడా వాళ్ళని అడిగొచ్చిన, నాకు తెలిసిన వాళ్ళని అడిగొచ్చిన, నాకు తెలియని వాళ్ళని అడిగి రాలే. వర్షం పడడంతో ఈ నీళ్ళన్నీ ఇలా అయినాయి. ఈ నీళ్ళన్నీ తీసేస్తే నాకు కొద్దిగా మంచిగా ఉంటుంది. లేదంటే మళ్ళీ కాళ్ళన్నీ చెడిపోతాయి. మళ్ళీ ఆ స్కూల్ కూడా కొద్దిగా గూలుతుంది, సరస్వతి కూడా కొద్దిగా గూలిపోతుంది. అందుకే మేము ఈ స్కూళ్ళకి అందరినీ పిల్లలు రావాలని స్కూల్ని కొత్తగా చెప్పితే మా సార్లు కూడా మాకు ఇంతకుముందు తెలుగు ఉండకపోతుంది. వీడికి ఖచ్చితంగానే తెలుగు ఉంది. చిన్న చిన్న పిల్లలని కూడా మోతకి ఇట్లా పంపిస్తుందంటే అది మాకు ఎట్లుంటుంది? ఈయనే చదువుకుంటే ఈడ గవర్నమెంట్లో చదువుకుంటేనే వెళ్ళే ప్రైవేట్ పోయినాక అన్నీ వస్తాయి. ఈడ చదువుకొని అని మా సార్లు కూడా మంచిగానే ఇది చేస్తున్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ ఏ పిల్లలు ఇక్కడికి వస్తలేరు. అందుకే మేము చిన్న పిల్లలమైనా సరే కానీ ఇక్కడ చదువుకున్న పని నుంచి తెలుగుందని మేము ఇలా వాటర్ తొలగించమని మేము అధికారులకి చెప్తున్నాం. మాకు ఈ వాటర్తోని మేము ఆడుకున్నా కూడా అత్తలేదు. అందుకే మేము ఈ వాటర్ని జల్లి తొడిగియండి, తీసేయండి సార్.